ఒక పరిశోధన. చక్కగా భార్య బిడ్డలతో హాయిగా సంతోషంగా గడుపుతున్నాడు. ఫ్రెండ్స్తో కలిసి సరదాగా మొదలుపెట్టి చివరికి బానిసయి ఈ భార్యని ఆ బిడ్డల్ని కూడా మర్చిపోయేంతగా తాగుళ్ళో మునిగిపోతున్నాడు. ఇది నీకు వింతగా లేదా? ఉందా లేదా? ఎంతమంది కొంత చేతులు ఎత్తండి. రైట్, బాగుంది, థ్యాంక్ యూ. మీరు స్పందిస్తూ ఉండండి, నేను ఇక ముగిస్తాను. మనకు మంచి రుచిగల ఆహారం దొరికిందనుకో, రుచిగల ఆహారం తిన్నప్పుడు ఆకలి కడుపు నిండటమే కాదు, కొంచెం మనలో ఒక రకమైన సంతోషం కలిగిద్ది. కడుపు నిండాలంటే పచ్చడి వేసుకొని కూడా తినొచ్చు. కానీ పచ్చడి అన్నం నీ ముందుకు వచ్చినప్పుడు ముఖం ఎట్ట పెడతావు? అదే బిర్యానీ వచ్చినప్పుడు ఎట్ట పెడతావు? మటన్ బిర్యానీ వచ్చిందనుకో, నువ్వు ఫేస్ ఎట్ట పెడతావు? ఏదో తెలియని ఆనందం. అదే పచ్చడి వచ్చిందనుకో, కర్మ ఏం చేద్దావి. అది బిర్యానీ వస్తే రాని రాని తొందర రాని, ఉల్లిపాయలు కట్ చేసావా? వేస్ట్ ప్లేట్ పెట్టి ఇక్కడ ఎందుకు? పీసులు వేయొద్దు అక్కడ కదా. రైట్. ఏందో అంటే మనకి ఇష్టమైన పదార్థం ఒకటి మన ముందుకు వచ్చినప్పుడు మన బ్రెయిన్లో డోపమైన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అయిద్దట. ఒక హార్మోన్ రిలీజ్ అయిద్దట. డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అయిద్దట. దాని ప్రభావం వల్ల, వినండి, దాని ప్రభావం వల్ల మనకి ఆ విధమైనటువంటి ఉత్సాహం కలిగిద్ది. అర్థమైందా? ఉత్సాహం కలిగిద్ది. అది భోజనం వల్ల కానీ, ఏదో సరదాగా ఫ్రెండ్స్తో గడపటం వల్ల కానీ, ఇట్లాగా ఉదాహరణకి ఒక 60 నుంచి ఒక 80 వరకు రిలీజ్ అయింది అనుకోండి. దాని ఫలితంగా మనం అలా స్పందిస్తాం. బాగా వినండి. తాగుబోతాడు డ్రగ్స్కు బానిసాడని తిడతారు కదా, ఎందుకో చెప్తా, సందర్భం వచ్చింది కాబట్టి. మిగిలిన వాటన్నిటిలో ఆఖరికి భార్యాభర్తల అనురాగములో సైతము 60 నుంచి 100 వరకు ఆ ఉత్సాహం కలిగించేటువంటి హార్మోన్ రిలీజ్ అయితే, మద్యం ఒకసారి ఒక వ్యక్తి తీసుకుంటే అతనికి సుమారు మామూలు కార్యక్రమాలకు 60 నుంచి 70, 80, ఇంకా అంటే ఒక 90 అనుకోండి. ఈ మద్యం తీసుకుంటే 200 నుంచి 300 రిలీజ్ అయింది బ్రెయిన్లో ఆ హార్మోన్. దాని ఫలితంగా మిగిలిన వేటిల్లో దొరకని సంతోషం రెట్టింపుగా మందు తాగటం వల్ల దొరుకుతుంది. అది కూడా ఎలా జరుగుతుంది? ఏమో మామూలుగా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు వీటిని చూసి అనుభూతి చెంది వచ్చేది, అది బలవంతంగా తెప్పించింది బ్రెయిన్లో నుంచి. మామూలుగా ఆ డోపమైన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ కావాలంటే కొన్ని ఆనందకరమైన, ఉత్సాహకరమైన సన్నివేశాలు ఎదురైనప్పుడు మాత్రమే అది వచ్చింది. అలాంటిది మందు తాగినప్పుడు అది బ్రెయిన్ని బలవంతం పెట్టి ఎంతో సంతోషం కలిగితే 60, 70, 80% వచ్చేదానికి 100 నుంచి 200, 300 వరకు కూడా దాన్ని తెప్పించినప్పుడు ఏం జరిగింది తెలుసా? మిగిలిన వాటిలో వేటిలో దొరకనంత సంతోషం, ఉత్సాహం, డబల్ ఆనందం దానిలో దొరికిద్ది. బాగా వినండి. దానివల్ల ఏం జరిగింది? ఒకసారి తీసుకున్నప్పుడు మిగిలిన ఏ సంతోషాలైనా సరే నిమిషాలు, కొద్ది కాలమే. కానీ ఒకసారి మందు తాగిన వాడికి అది బాడీలోకి వెళ్ళిన తర్వాత అరగంటకి మత్తెక్కటం స్టార్ట్ అయింది. సుమారు 6 గంటల వరకు అది ఆ మత్తును అలాగ ఉంచిద్ది. ఎన్ని గంటల వరకు? సుమారు 5 నుంచి 6 గంటల వరకు బాడీలో ఆ మత్తును ఉంచిద్ది. ఆ డోపమైన్ రిలీజ్ అనేది కొనసాగుతుంటుంది. డోపమైన్ అనేది అంటే ఫ్యామిలీతో కలిసి సంతోషించే సంతోషం కొన్ని నిమిషాల్లో, అలాగే ఇతర అనుబంధాల్లో కలిగే సంతోషం నిమిషాల్లో, కానీ ఇది గంటల్లో. అది కూడా డబల్, త్రిబుల్.
ఓకే, రైట్. మందులో బ్రాండును బట్టి దాన్ని ఆ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక యవనస్తులు డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. గంజాయి, కొకైన్, అలాగే హెరాయిన్, ఇంకా రకరకాలు ఉన్నాయి. ఏమన్నా లైన్లో ఉన్నారా? ఓకే. ఆ. ఒక యవనస్తుడు లైఫ్లో ఒక్కసారైనా సరే డ్రగ్ తీసుకుంటే, మామూలు ఇతర కార్యక్రమాలకి 60 నుంచి 70, 80 రిలీజ్ అయ్యేటువంటి డోపమైన్ అనే హార్మోన్ ఉంటుంది కదా, అది మందు తాగితే డబల్ త్రిబుల్ కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదే ఒక్కసారి ఏ రూపంలోనైనా డ్రగ్ బాడీలోకి తీసుకుంటే అది ఇంచుమించు 1000 నుంచి 1500, అంటే మామూలు పొందే సంతోషం కంటే కూడా 10 నుంచి 20 రెట్లు, అంటే 100 దొరికే వాడికి ఒకేసారి 1500 నుంచి 2000 వరకు దొరికిద్దట, అంటే రిలీజ్ అయింది. ఏమైనా అర్థమైందా మీకు? మామూలు సంతోషాల ద్వారా కలిగేది 60 నుంచి 70 అయితే, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను, ఒకసారి డ్రగ్ తీసుకున్న వాడికి ఆ బ్రెయిన్లో ఈ హార్మోన్ 1000 నుంచి 1500, అంటే ఆ స్థాయిలో అంత రిలీజ్ బలవంత పెట్టి బ్రెయిన్ చేసిద్దట. అప్పుడేం జరుగుతుంది తెలుసా? మందు అరగంటకి ఎక్కితే డ్రగ్ ఒకసారి తీసుకుంటే కేవలం 30 సెకండ్స్లో ఎక్కిద్దట. 30 సెకండ్స్ అంటే అర నిమిషంలో ఎక్కిద్ది. మందేమో అరగంటకి ఎక్కిద్ది, 5 గంటలు 6 గంటలు ఉంటుంది. డ్రగ్ ఏమో అర నిమిషంలో ఎక్కిద్ది, 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఆ 45 నిమిషాలు ఎట్లా ఉంటుందంటే అసలు అతను వేరే ప్రపంచానికి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఇక భార్య దగ్గర, పిల్లల దగ్గర, కుటుంబం దగ్గర ఎక్కడ ఏ విధంగా కూడా దొరకనంత సంతోషం ఒక్కసారి బల్క్గా, అంటే 1000 రూపాయలు చూసినోడికి 1,00,000 రూపాయలు ఇస్తే ఎలా ఉంటుందో అంత డీప్లోకి వెళ్ళిపోతాడు ఒక్క రౌండ్కి. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఒకసారి అది రుచి చూసిన తర్వాత మళ్ళీ ఫ్యామిలీ దగ్గరకు వస్తాడు. అలాంటిది దొరికిద్దేమో వెతుకుతాడు, దొరకదు. ఎందుకంటే ఇక్కడ 60-70 కదా, అది ఏకంగా 1000-1500 కదా. మరి అది చూసినోడికి అదే ఏనుగులు తిన్నమ్మకి పీనుగుల పిండా కూడని ఒక సామెత ఉంది లోకంలో. ఒకసారి వాడు ఏనుగులు తిన్న అనుభవంలో ఉన్నాడు, ఇప్పుడు ఈ పీనుగుల ఫుడ్ వాడికి ఏం సరిపోయింది? కాబట్టి వాడిని మనసు మళ్ళీ అదే కోరిద్ది. అలాగని మళ్ళీ ఏం చేస్తాడు తెలుసా? పోయి మళ్ళీ డ్రగ్ తీసుకుంటాడు. ఒకసారి తీసుకున్నప్పుడు ఇంత డ్రగ్కి అంత ఎక్కింది కదా, ఈసారి మళ్ళీ అదే స్థాయిలో మళ్ళీ ఆడికి ఆనందం రావాలంటే ఆ డ్రగ్ 2 అంతలు తీసుకోవాలి. మళ్ళీ 3వసారి రావాలంటే ఇంకా డోసు పెంచాలి. 4వసారి ఇంకా డోసు పెంచాలి. ఎందుకంటే మొదటిసారి తీసుకున్న డోసు ఒకసారికి రిలీజ్ చేసింది కదా, మళ్ళీ అంత రిలీజ్ కావాలంటే 2 అంతలు తీసుకుంటే కానీ మళ్ళీ అది రాదు. అందుకే చూడండి, త్రాగుడు కూడా ఫస్ట్ ఒక సీసాతో మొదలు పెడతాడు. ఆ సీసాతో మొదలుపెట్టి డైలాగులు ఏమేస్తాడు తెలుసా? హలో, కంట్రోల్ ఇక్కడ, ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుదాం దేన్నైనా అంటాడు. పెద్ద పెద్ద డైలాగులు వేస్తాడు. చివరికి ఒక సీసా పోయిద్ది, 4 రోజులు తాగుతాడు, రిలీజ్ అయిద్ది. 5వ రోజుకి అది జాలదు. ఈసారి 2 సీసాలు తాగాల్సి వచ్చింది. తర్వాత 3 సీసాలు. చివరికి ఎట్టవుతాడు తెలుసా? ఇంటికి బార్ షాప్కి దారి వేసుకుంటాడు ఇక అచ్చంగా. ఎందుకు అలా అయిపోతున్నాడు అంటే, వానికి దొరికిన ఆనందం 2వ డోసులో దొరకట్లా. 2వసారి పోయినప్పుడు అదే సేమ్ డోసులో, అంటే ఒక సీసాకే దొరకట్లా. మళ్ళీ వాడికి ఆనందం కావాలంటే మొదటి సీసా తాగినప్పుడు వచ్చిన ఆనందం వానికి రావాలంటే ఈసారి 2 సీసాలు తాగితే కానీ రాదు అది. చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతారంటే, ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు కానీ భ్రమలోనికి వెళ్ళిపోతారంటే, వాళ్ళ మెదడులో దాని ఉత్పత్తిని బట్టి చిత్రమైన విషయాలు కనపడతా ఉంటాయి. మనకు కనపడవు. వాడు అంటాడు, ఎవరినో తరుగుతుంటాడే, ఓ నా వెంట పడతామే అంటాడు. ఎవరున్నాడరా అక్కడ? రే వెంకట్రా, ఏం చేస్తాను? మనకే కంగారు.
చివరికి మనకు అర్థం ఇది పిచ్చెక్కిందని. అంటే ఏం జరిగింది తెలుసా? అది రియాక్షన్ ఇవ్వటం మొదలుపెట్టింది. డేంజర్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఆ దశలో ప్రాణం మీది కూడా తెచ్చుకుంటాడు. ఒకసారి అవి రుచి చూసిన తర్వాత ఇక ఫ్యామిలీలో, స్నేహాల్లో, ఇతరత్ర ఎక్కడ కూడా అంత స్థాయిలో దొరకదు కనుక భార్య పట్టదు, పిల్లలు పట్టరు, ఫ్యామిలీ పట్టదు, అందరూ మలమల మాడిపోతున్న దారుణమైన స్థితికి దిగజారుతున్న వానికి అదేం పట్టదు. ఎందుకంటే వాళ్ళతో గడిపినప్పుడు అంత సంతోషం రావట్లేదు కదా, అండ్ మొద్దుబారిపోయిద్ది. అది తీసుకుంటేనే వానికి ఇంకా అది రిలీజ్ అయ్యిద్ది, లేకపోతే రిలీజ్ కాదు. కాబట్టి చివరికి ఏం చేస్తాడో తెలుసా? ఇంక వేరే రకంగా కాదు, దాని దగ్గరికే పరిగెత్తుతాడు. పిచ్చోళ్ళే కాదయ్యా, బార్షాపుల దగ్గర బానిసలైపడి ఉంది. అక్కడ బలవంతంగా ఒక పని జరుగుతుంది బ్రెయిన్లో, దాన్ని బట్టి బానిసలయ్యారు. లాజిక్ అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు వాళ్ళని జాలిపడాలా, ద్వేషించాలా? అయితే శుభవార్త ఏంటో తెలుసా? శుభవార్త ఏంటో తెలుసా? ఆ సమస్యని గుర్తించి, దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఈ బంధకాల్లోంచి బయటపడలేకపోతున్నాను, ఎట్లా అని నువ్వు ఏసై దగ్గరికి వచ్చావు. ఈరోజు ఆన్లైన్ వచ్చావు. నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఇక మందు తాగితేనే నీలో రిలీజ్ అయ్యే హార్మోన్, ఏసై దగ్గరికి వచ్చావు కనుక దాంతో పని లేకుండానే నీకు కావలసిన సంతోషాన్ని నీకు వచ్చేటట్టు ఆయన చేయగలడు. దాన్ని ఆశ్రయించకుండా, డ్రగ్గునైనా మందునైనా ఆశ్రయించకుండా నువ్వు పొందగలిగే న్యాయమైన సంతోషాన్ని ఆయనకి ఇవ్వగలడు. చెడిపోయిన నీ బ్రెయిన్ని మళ్ళా రన్నింగ్లోకి తేగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తెస్తాడు ఆయన. ఎందుకంటే ఇది మనుషుల వల్ల కాకపోవచ్చు. ఒకసారి డ్రగ్ తీసుకున్న వాడిని, డ్రగ్కి బానిసైన వాడిని మామూలు మనిషిని చేయాలంటే మినిమం 6 నెలల కాలం పట్టిద్దట. అది కూడా వాడిని కట్టేసి ట్రీట్మెంట్ చేయాలి, పశువు చేసినట్టు. అది కూడా అవ్వచ్చు, కాకపోవచ్చు. కానీ నేను చెప్తున్నా, కనీసం ఏ కోశానన్నా, పూర్తిగా బానిసైన వాడికి కూడా చెప్తున్నా, ఏ కోశానన్నా అయ్యో దేవా నాకు తెలియకుండా దీని ఊరిలో పడ్డాను, బానిసనవుతున్నాను, నా చిన్న వయసు నాయనా నన్ను విడిపించు అని ఒక్క మాటను హృదయపూర్వకంగా పలికితే నా ప్రభు ఈ రోజు నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఖచ్చితంగా చేసుకుంటాడు. ఆయనకి కావాల్సింది నీ హృదయంలో పాపాన్ని గుర్తించటం, దాన్ని నువ్వు అసహించుకోవటం, దాని నుండి విడుదల పొందాలని మనసారా కోరటం కావాలి. అలా నిజంగా హార్ట్ఫుల్ గా నువ్వు కోరితే అది ఏ విధమైన పాపమైనా ఖచ్చితంగా దాని మీద నీకు జయమిస్తాడు ఆయన. డౌటే లేదు అందులో. ఎందుకంటే ఒకప్పుడు తాగుడుకు బానిసైన వాళ్ళు ఇప్పుడు మారి సంవత్సరాలుగా మంచిగా బతుకుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి ఇక్కడ. ఒక్కసారి అలా లేచి నిలబడండి నాన్న. మీరు బానిస స్థాయికి వెళ్ళి బయటపడ్డాళ్ళు. లెక్క ప్రకారం డాక్టర్ కూడా బాగు చేయలేడు వీళ్ళని. డాక్టర్ కూడా బాగు చేయలేడు. ఎందుకంటే వాళ్ళకు కూడా అన్నీ అయిపోయినాయి. ఇంజక్షన్లు అయిపోయినాయి, పసరులు తాగటాలు అయిపోయినాయి, తాయతలు కట్టుకోవటాలు అయిపోయినాయి, బిళ్ళలు మింగటాలు అయిపోయినాయి. ఎన్ని మింగినా కూడా మారారా? అబ్బే భార్యని గ్యాంబ్లింగ్ చేయటమే. అమ్మాయి నాకు మాత్రం మా తాగాలని ఉందా? నిజమే, బానిస అయిపోయారు. కానీ ఎలా జరిగింది సోదరా? నేను చెప్పనా? ఎన్నో రోగాలను స్వస్థపరిచిన దేవుడు త్రాగుడు వల్ల నీ బ్రెయిన్లో జరిగినటువంటి ఆ మార్పు, ఆ రోగాన్ని కూడా స్వస్థపరిచాడు. ఎంతో మందికి జయించడం కష్టమైపోయిన ఆ సమస్య, ప్రభువా నన్ను విడిపించన్న ఒక్క కేకతో దేవుడు నీ జీవితంలో ఒక్క దినమంది ఆ కార్యం జరిగించాడు. ఈ రోజుకి ఆ రోజుకి మళ్ళా అని దాన్ని అవాయిడ్ చేసి ఉండగలిగావు. కారణం ఏంటో చెప్పనా? యూనో, ఒకటే కారణం. మందు, డ్రగ్గు ఏది కూడా ఇవ్వలేని అద్భుతమైన ఆనందం యేసు ఇచ్చాడు. యేసులో దొరికింది. అది ఎంత ఫోర్స్గా ఉందంటే ఆ రెండింటిని కూడా అధిగమించే శక్తి దానిలో ఉంది.